వెల్కమ్ టు N45 న్యూస్. సేవాలాల్ జయంతి వేడుకలకు హాజరైన జైపాల్ రెడ్డి జహీరాబాద్. సంగారెడ్డి జిల్లాలో శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణంలో గురువారం మధ్యాహ్నం నిర్వహించిన సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో డీసీసీబీ మాజీ చైర్మన్ ఎం జైపాల్ రెడ్డి పాల్గొన్నారు. వెల్కమ్ టు N45 న్యూస్. ప్రెస్ నోట్ బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా తెలంగాణ ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ. ఈ కార్యక్రమం ఖమ్మం జడ్పీ సెంటర్ అంబేద్కర్ గారి విగ్రహం సమక్షంలో బీఎస్ఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ హెచ్ బసవయ్య ఉపాసక గారి ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బీఎస్ఐ జిల్లా ఉపాధ్యక్షులు మట్టె గురుమూర్తి, N7 స్టూడియోస్ అధినేత నందిగామ రాజ్ కుమార్, బీఎస్ఐ జిల్లా బాధ్యులు అసఫ్ అలీ, కట్టెకోల వెంకటేశ్వర్లు, బీఎస్పీ మాజీ జిల్లా అధ్యక్షులు దామల్ల సత్యనారాయణ, కుక్కల కృష్ణ, విశ్వజన కళామండలి మహిళా జిల్లా కన్వీనర్ సుధారాణి, జానపద కళాకారులు పాగి వెంకన్న, లాజర్, ఏంద్ర, జయరాణి, శ్రావణ జ్యోతి, విజయకుమారి తదితరులు పాల్గొన్నారు. నమో బుద్ధాయ. జై భీమ్. వెల్కమ్ టు N45 న్యూస్. ములుగు పారిశుధ్య నిర్వహణ శిక్షణ కార్యక్రమం కలెక్టర్ ఈలా త్రిపాఠి ఆధ్వర్యంలో హాజరైన తెలంగాణ మంత్రి సీతక్క. ప్లాస్టిక్ ఫ్రీ జాతరగా నిర్వహించాలి. పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క. ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఆసియా ఖండంలోనే అతిపెద్ద కుంభమేళాగా పిలువబడే మేడారం జాతరలో పారిశుధ్య నిర్వహణ శిక్షణ కార్యక్రమానికి హాజరైన మంత్రి సీతక్క, పంచాయతీరాజ్ కమిషనర్ అనిత రామచంద్రన్ గురువారం మేడారంలోని హరిత హోటల్ సమావేశ మందిరంలో ములుగు జిల్లా కలెక్టర్ నీలా త్రిపాఠి ఆధ్వర్యంలో పారిశుధ్య నిర్వహణ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క, పంచాయతీరాజ్ కమిషనర్ అనిత రామచంద్రన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్లాస్టిక్ ఫ్రీ జాతరగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. జాతర సమయం దగ్గర పడుతున్న తరుణంలో భక్తుల తాకిడి రోజురోజుకి పెరుగుతోంది కాబట్టి అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అన్నారు. భక్తులకు ముఖ్యంగా నిరంతరం త్రాగునీరు అందించాలని అన్నారు. జాతర ముగిసిన అనంతరం కూడా ముమ్మరంగా పారిశుధ్య పనులు కొనసాగించాలని అన్నారు. అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన పంచాయతీరాజ్ కమిషనర్ మాట్లాడుతూ జాతరలో విధులు నిర్వహించే అధికారులు చిత్తశుద్ధితో సమన్వయంతో సేవలు అందించాలని, జాతరలో ముఖ్యంగా గద్దెల ప్రాంగణంలో బెల్లం, కొబ్బరికాయలు శుభ్రం చేయాలని, అలాగే జంపన్నవాగు సమీపంలో భక్తుల తలనీలాలు కూడా శుభ్రం చేయాలని అన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది మిషనరీ యంత్రాల ద్వారా నిరంతరం విధులు నిర్వహించాలని అన్నారు. ములుగు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ జిల్లాల నుంచి జాతర విధులకు వచ్చే ఉద్యోగులు తప్పనిసరిగా 19వ తేదీన సంబంధిత జోనల్ అధికారులకు రిపోర్టు చేయాలని అన్నారు. జాతరలో పారిశుద్ధ్య పనులు చేయటం కోసం 10 సెకండ్లు 60 సబ్ సెక్టార్గా విభజించడం జరిగింది అని, డిపిఓ, డిఎల్పిఓల ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు జరుగుతాయని, ఫీల్డ్లో ఏమైనా సమస్యలు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. అదనపు కలెక్టర్ పి శ్రీజ మాట్లాడుతూ అధికారులకు కేటాయించిన జోనల్లో విధులు నిర్వహించాలని, ప్రతి జోన్కు ఎంపీఓ స్థాయి అధికారిని కేటాయించడం జరిగింది అని, జాతర సమయంలో పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా చూడాలని అన్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ శబరీష్, డిపిఓలు, డిఎల్పిఓ, వివిధ జిల్లాల జోనల్ అధికారులు పాల్గొన్నారు. తప్పకుండా నేను కూడా ఇప్పుడు ఎట్లా ఇక్కడే ఉంటాము. ఈ 1 వీక్ దాదాపుగా రేపటి నుంచి మరి ఇక్కడే ఉంటాము. కాబట్టి మీరందరి యొక్క సూచనలు, సలహాలు, సేవ, శ్రమను కూడా అడుగుతున్నాం. మీ శ్రమను అడుగుతున్నాం, మీ శక్తిని అడుగుతున్నాం, మీ సేవను అడుగుతున్నాం, మీ ఆలోచనను కూడా మేము అడుగుతా ఉన్నాం. అందరం కలిసి ఈ జాతరను శుభ్రమైనటువంటి జాతరగా, పరిశుభ్రమైనటువంటి జాతరగా మంచిగా, ఎందుకంటే జాతర అంటే ఎప్పుడు దుబ్బ అని అంటుంది. ఎంత వద్దనుకున్నా అది ప్రాబ్లం కనబడుతుంది ఎక్కడైనా, ఎంత చేసినా. ఇంకా మనము భక్తులకు కూడా కొద్దిగా అవేర్నెస్ ఇవ్వడం, తర్వాత షాపర్స్ అంటే బిజినెస్ పర్సన్స్ కూడా, చిన్న వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మన వెంకయ్య ఒక అనౌన్స్మెంట్ చేయాలి. ఎవరు షాప్ ముంగట చెత్త కనబడితే వాళ్ళకి 500 ఫైన్ ముందు నుంచి అది చేయాలి. తర్వాత ఆ రోడ్డు మీదకి కూడా వచ్చినాయి, ఒక మార్కింగ్ లాగా అయితే వేయండి. కొంచెం షాప్స్ కిందికి పోవాలి. విపరీతంగా తాకిడి కూడా పెరిగింది. ఇప్పుడే ఇంకా 2 డేస్ అయితే ఇంకా అది పెరుగుతుంది. కాబట్టి మీ అందరి యొక్క సేవలను మేము ఆహ్వానిస్తూ మీకు అందరికి కూడా మేము తోడుగా ఉంటామని తెలియజేస్తూ, మనందరి యొక్క సహకారంతో శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ ఈ 2 కూడా నా దగ్గరే ఉంది. ఈ సమ్మర్ ఎండలు కూడా బాగా వచ్చేసినాయి వాస్తవానికి ఈ జాతర. కాబట్టి మంచినీటి సమస్య కూడా ఉంది. కాబట్టి వాళ్ళతో కూడా తప్పకుండా మళ్ళొక రివ్యూ కూడా పెట్టుకుంటాము. మీరందరూ కూడా సహకరించి ఎక్కడ చూసినా మరి ప్లాస్టిక్ రహితంగా, అదేవిధంగా డస్ట్ రహితంగా ఉండే విధంగా సహకరిస్తారని, శ్రమిస్తారని అందరికీ
విజ్ఞప్తి చేస్తూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. వెల్కమ్ టు N45 న్యూస్. జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా సురేష్ షెట్కార్. జహీరాబాద్ ఎంపీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సురేష్ షెట్కార్ పేరు ఖరారైనట్లుగా గురువారం జరాసంగం మండల పార్టీ అధ్యక్షుడు హనుమంతరావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించి తీర్తామని హనుమంతరావు అన్నారు. ప్రజలు కాంగ్రెస్ తరఫున తీర్పిచ్చారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఎలక్షన్లో మరి ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి సురేష్ షెట్కార్కే ఇవ్వడం జరుగుతున్నది. ఎందుకంటే ఆయనకి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. దాన్ని మరి త్యాగం చేసి మరి సంజీవ్ రెడ్డి ఆయన, ఎందుకంటే ఇద్దరు నిలబడితే పార్టీకి నష్టమవుతుందనే ఉద్దేశంతో దాన్ని సంజీవ్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. నారాయణఖేడ్ వాళ్ళు కూడా ఎంపీకి నిలబడితే బాగుంటుంది. సంజీవ్ రెడ్డికి నారాయణఖేడ్ మట్టుకే తెలుసు. నీకు ఇంతకుముందు ఎంపీ చేసినావు, మొత్తం కాన్స్టిట్యున్సీ నీకు అనుభవం ఉన్నది, ఎంపీకి నిలబడాలని కార్యకర్తలు కూడా సజెషన్ చేస్తే ఆయన టికెట్ సంజీవ్ రెడ్డి గారికి ఇచ్చేసారు. మరి వారు కూడా గెలవడం వల్ల చాలా సంతోషం. మనకు ఒక సీట్ పెరిగింది. మరి ముఖ్యంగా అన్నిటికంటే జహీరాబాద్ కాన్స్టిట్యున్సీలో మరి మన ప్రజలు కాంగ్రెస్కి అనుకూలంగా ఉంది. మరి ఏదో విధంగా వాళ్ళు మరి టీఆర్ఎస్ వాళ్ళు మరి పైసలు దాన్ని ఖర్చు పెట్టడం వల్ల కొంత మనది నష్టం జరిగింది జహీరాబాద్లో. మరి ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్లో సురేష్ షెట్కార్ నిలబడుతున్నారు. దానికి మేమంతా కూడా మద్దతు చేస్తున్నాం. మరి తప్పకుండా మంచి మెజారిటీతో గెలుస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే 7 ఎంపీ కాన్స్టిట్యున్సీలలో 7 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలలో ఎంపీ దీనిలో 4 ఇప్పుడు కాంగ్రెస్ గెలిచినాయి. మిగతా ఇప్పుడు జహీరాబాద్ కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే మేము కాంగ్రెస్ని పోగొట్టుకున్నాం, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేది, అన్ని పనులు అవుతుండే, ఈ టైంలో మరి సీటు పోయిందని బాధపడుతున్నారు. మరి ఇక్కడ కూడా భారీ మెజారిటీ ఎంపీకి ఇవ్వగలుగుతాం. మరి తప్పకుండా మంచి మెజారిటీతో ఈ సీటు గెలుస్తుంది. ఇదే కాకుండా మొత్తం తెలంగాణలో 17 సీట్లలో ఇంచుమించు 15 దాకా 14-15 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందని ఆశిస్తున్నాం. ప్రజలు ఆ విధంగా చైతన్యంగా ఉన్నారు. మరి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మరి ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తారని ఆశిస్తూ మరి